నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, భీష్మ పర్వం పూర్తయింది, ద్రోణ పర్వం ప్రారంభమైంది. కౌరవ సైన్యమంతా రక్షకుడు లేనటువంటి గొర్రెల మందలాగా చెల్లాచెదరైపోయినటువంటి పరిస్థితుల్లో కౌరవులందరూ ఆలోచించి ఇహ తమనందరినీ రక్షించగలిగినటువంటి వాడు కర్ణుడు ఒక్కడే, భీష్ముడు పడిపోయాడు, ఇహ రక్షించగలిగేది కర్ణుడు ఒక్కడే. ఇన్నాళ్ళు భీష్ముడు యుద్ధరంగంలో ఉన్న సందర్భంలో కర్ణుడు తన ప్రతిజ్ఞ కోసం రణరంగం బయట ఉన్నాడు. ఈరోజు భీష్ముడు పడిపోయాడు కాబట్టి ఇహ కర్ణుడు యుద్ధరంగంలోకి అడుగు పెడతాడు అని చాలా ఆశాభావంతో ఉన్నాయి సైన్యాలన్నీ కూడాను. ఆ సందర్భంలో కర్ణుడు సకల ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ముందుగా ఈ అంపశయ్య మీద శయనించి ఉన్నటువంటి భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క నామధేయం చెప్పి ప్రణామం చేసి, నేను పాండవులను జయించడం కోసం యుద్ధరంగానికి వెళ్తున్నాను, నీ ఆశీర్వాదం కావాలి అని అడిగాడు కర్ణుడు. మనకు చెప్తారు, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ భేషభం భవతు అని ప్రవర చెప్పి గోత్రం చెప్పి నా పేరు ఫలానా, నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పడం అనేది ప్రాచీన సాంప్రదాయం. ఇంట్రడక్షన్ అనమాట. కంపల్సరీగా ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరో చెప్పకుండా ఉపోద్ఘాతం లేకుండా టాపిక్లో రాకుండా నేను సో అండ్ సో, మా తాత సో అండ్ సో, నేను ఫలానా వంశానికి చెందినవాడిని అని చెప్పుకోవడం అనేది ప్రవర అంటారు. ఆ రకమైనటువంటి ప్రవర చెప్పి భీష్ముడిని దర్శించి ప్రణామం చేసి కర్ణుడు పర్మిషన్ అడిగాడు పెద్దవాడిగా. అప్పుడు భీష్ముడు చాలా ప్రేమగా, మనం గమనిస్తాం, అంతకుముందు కర్ణుడిని అనేక విధాల తిట్టిపోసినటువంటి భీష్ముడు ఇప్పుడు చాలా ప్రేమగా మాట్లాడటం మనం గమనిస్తాం. అంటే కర్ణుడిని అదుపులో ఉంచేందుకు చేసే ప్రయత్నమే తప్ప కర్ణుడి మీద భీష్ముడికి ద్వేషం లేదు అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా అదే వ్యక్తం చేస్తున్నాడు భీష్మాచార్యుడు. నాయనా, దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి ఎలాగైతే గతో, ఈ రోజున కౌరవ సైన్యానికి నువ్వే గతి. నువ్వు అనేక రకాల యుద్ధాలు చేసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వీరుడివి. నాకు తెలుసు నువ్వు ఎన్ని యుద్ధాలు చేసావో, సింగిల్ హ్యాండ్ తోటి ఎన్ని యుద్ధాలు చేసావు. అదేంటండి, కర్ణుడి గురించి మీరు ఇంతకుముందు క్రిటిసైజ్ చేశారు, కర్ణుడు చాలా చోట్ల ఓడిపోయాడు, పారిపోయాడు అని చెప్పారు. మరో పక్కన ఇక్కడ భీష్ముడు కర్ణుడిని పొగుడుతున్నాడు. అంటే పాండవులు 13 సంవత్సరాలు అంటే అరణ్య అజ్ఞాతవాసాల్లో ఉన్న సందర్భంలో కర్ణుడు సింగిల్ హ్యాండెడ్గా అనేక జయత్రయాత్రలు చేసి దుర్యోధనుడు చేత వైష్ణవయాగం చేయించిన సంగతి మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో కర్ణుడు ఏకవీరుడై అనేక అద్భుత విజయాలు సాధించాడు. దాన్ని ఇక్కడ భీష్మాచార్యుల వారు ప్రశంసిస్తూ, నాయన నువ్వు సుయోధనుడికి విజయం సమకూర్చే ప్రయత్నం చెయ్యి, మీరందరూ కూడా ఒకటే, నాకు నువ్వు మనవడితో సమానము, నాకు దుర్యోధనుడు నువ్వు వేరు కాదు అని చెప్పి భీష్ముడు కర్ణుడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. అప్పుడు కర్ణుడు ఆనందంగా ఆయన పాదాలకు అభివాదం చేసి కౌరవులందరూ ఉన్న చోటుకి వెళ్ళి ఒక్కసారి చెయ్యిపోయాడు, హాయ్ అని. అందరూ కూడా ఉప్పొంగిపోయారు. కౌరవ సైన్యం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు, కర్ణుడు ఎప్పుడెప్పుడు యుద్ధానికి వస్తాడా, మనం పాండవుల మీద ఎప్పుడెప్పుడు విజయం సాధిద్దామా అని కౌరవ సైన్యం ఉర్రూతలవుతున్న సందర్భంలో కర్ణుడు సంతోషంగా భీష్ముడిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఒక్కసారిగా సైన్యం మధ్యలోకి వచ్చేట ముందు వైపుకి వచ్చి ఒక్కసారి చెయ్యి ఊపగానే హర్షోత్సవాలతో ఉప్పొంగిపోయారు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా. అప్పుడు దుర్యోధనుడు కూడా చాలా సంతోషంతో, కర్ణ, నీ వంటి గొప్ప సంరక్షకుడు లభించాడు అని మన సైన్యం ఉప్పొంగుతోంది, ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు, మన తక్షణ కర్తవ్యం ఏమిటి అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడితో కర్ణుడు అన్నాడు, ఓ రాజా, నువ్వు ఏం చెప్తావో అని మేమందరం ఎదురు చూస్తున్నా వినాలని, నువ్వేం చెప్తే అదే ఫైనల్, నేనేం చెప్పేది లేదు, నువ్వే చెప్పాలి, రాజు నువ్వు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే, నిన్నటిదాకా గొప్ప వీరుడై 10 రోజుల పాటు సంగ్రామం సాగించిన పెద్దవాడైనటువంటి పితామహుడు నిన్నటితోటి సైన్యాధిపతిగా నిన్నటి వరకు ఉండి నేల మీద ఒరిగిపోయాడు. ఇప్పుడు మనకి సైన్యాధిపతి చాలా ముఖ్యము, ఏం చేద్దాము, ఎలా చేద్దాము
నువ్వు చెప్పు, నీ సలహా ఏంటి? ఇంకన్నిటికీ కూడా దుర్యోధనుడు మొదటి నుంచి కర్ణుడి సలహా అడిగేవాడు. యుద్ధరంగంలో 10 రోజులు లేడు, ఇప్పుడు వచ్చాడు, ఫ్రెష్గా ఉన్నాడు. సో కర్ణుడికి ప్రియారిటీ ఇచ్చి, ప్రాధాన్యత ఇచ్చి దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, మన సైన్యంలో అందరూ మహావీరులే, అందరూ సైన్యాధిపత్యానికి తగినటువంటి వాళ్ళే. అయితే ఒకే సమయంలో ఎంతమందిని సైన్యాధిపతులుగా చేయలేం కదా. సో ఉన్న వాళ్ళలో అధికమైనటువంటి గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని సైన్యాధిపతి చేయాలి. లేకపోతే మిగతా వాళ్ళకి కోపాలు వచ్చి ఆయన ఎందుకు చేసి ఆయన చేశారు సైన్యాధిపతిగా, నన్ను చేయలేదు అన్న కోపంతో వీళ్ళు సరిగ్గా యుద్ధం చేయరు. కాబట్టి ఎవ్వరికి కూడా డిస్ప్యూట్ లేని మనిషిని సైన్యాధిపతిని చేయటం చాలా అవసరము. నా ఉద్దేశంలో ఈ సైన్యాధిపత్యానికి అన్నిటికంటే తగినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు మాత్రమే. ఆయన కనుక సైన్యాధిపతి అయినట్లయితే డిస్ప్యూట్ ఉండదు, ఎవరు వ్యతిరేకించరు. ప్రస్తుతానికి నా మాట విని నువ్వు ఆయన్ని సైన్యాధిపతిని చేయటం మంచిది అని కర్ణుడు సలహా చెప్పాడు. ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు సైన్య మధ్యలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఆచార్య, ఏ రకంగా చూసినా కానీ నువ్వు ఎదిరింప శక్యం కానిటువంటి వాడు, అటు తపస్సులో కానీ ఇటు శౌర్యాల పరాక్రమాల్లో కానీ నీకు నువ్వే సాటివి, వృద్ధుడివి, అందువల్ల నువ్వే మాకు రక్షకుడివి. నీ నాయకత్వంలో దేవేంద్రుడి యొక్క సారథ్యంలో దేవతల్లాగా మేము పాండవుల్ని జయిస్తాము అన్నాడు. అనగానే ద్రోణుడు చాలా సంతోషంతో, అలాగే నాయన 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాను విను అన్నాడు ద్రోణాచార్యుల వారు. నేను పాండవులందరితో యుద్ధం చేస్తాను, ఒక్క దుష్టజుమ్నుడిని మాత్రం నేను చంపను, ఎందుకంటే అతని చేతిలో నేను చనిపోవాల్సి ఉంది. అతడు నన్ను చంపడం కోసమే ద్రుపదుడి ఇంట పుట్టినవాడు, కాబట్టి నేను అందరితో యుద్ధం చేస్తాను, దుష్టజుమ్నుడిని మాత్రం చంపను అన్నాడు. అనగానే ఆ ప్రకారంగా సంతోషంగానే దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సైన్యాధిపతిగా అభిషేకించడం జరిగింది. అప్పుడు అందరూ కూర్చుని ఉన్నప్పుడు సమావేశం జరుగుతుండగా దుర్యోధనుడు, ఆచార్య, ఇప్పుడు మనం ఏం చేద్దాము అన్నాడు. అన్నప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నాయన, నువ్వు నన్ను సైన్యాధిపతిని చేసిన సందర్భంలో ముందు నేను నీకు వరం ఇస్తున్నాను, ఏ వరం కావాలి కోరుకో అన్నాడు. అంటే ఆచార్య, నువ్వు వరం ఇవ్వాలి అనుకున్నట్లయితే ధర్మరాజును సజీవంగా పట్టుకుని నాకు ఇవ్వాలి, ఇదే నువ్వు నాకు ఇవ్వగలిగినటువంటి వరము అన్నాడు దుర్యోధనుడు. అనగానే ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. చంపమనట్లేదు, అర్జునుడిని చంపమనాలి, భీముడిని చంపమనాలి, ఏమీ లేదు. దుర్యోధనుడు కూడా చంపమనట్లా, పట్టుకు బంధించి సజీవంగా నాకు అప్పచెప్పమంటున్నాడు. ఏంటి నువ్వదేంటి, అతని వదనెందుకు కోరుకోవట్లేదు? ధర్మరాజు అంత అదృష్టవంతుడు. ఓహో, అందుకనే అన్నమాట ధర్మరాజుని అజాత శత్రువు అని పిలుస్తారు. అతనికి శత్రువులు ఎవ్వరూ లేరు, అతన్ని ఎవరు శత్రువుగా భావించరు. నువ్వు కూడా అలాగా భావిస్తున్నావా? ఓహో, లేదా నా చేత ధర్మరాజు వధ అనేటువంటి పని చేయించడం నీకు ఇష్టం లేదా ఏ రకంగా నువ్వు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు ముందు యుద్ధం కంప్లీట్ చేసి పాండవుల్ని జయించి ఆ తర్వాత తిరిగి విజయ గర్వంతో వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనుకుంటున్నావా? ఈ రకంగా చూసినా కానీ ధర్మరాజు చాలా అదృష్టవంతుడే, ఆహా అని ద్రోణాచార్యుడు ఊహించేసుకుంటున్నాడు. మన దుర్యోధనుడు అడిగినటువంటి కోరికతోటి ఏంటి, ధర్మరాజును సజీవంగా పట్టెమ్మన్నటువంటి పాయింట్ మీద ఈయన ఏదేదో ఊహించుకుని, ఆహా నువ్వు అందుకు అనుకుంటున్నావా, ఎందుకు అడిగావా అంటున్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, అవేమీ లేవు గురుదేవా, అవేమీ లేవు. నా మనసులో ఉన్నటువంటి మాట చెప్తాను, జాగ్రత్తగా విను. యుద్ధంలో ధర్మరాజును వధించినట్లయితే మనకు జయం రానే రాదు. ఎందుకని, ధర్మరాజు మరణించిన మరుక్షణం మిగిలిన 4 పాండవులు పేటు రేగిపోయి మనల్ని అడ్డగోలుగా వధించి సంహరించి వాళ్ళు విజయం సాధించడం ఖాయం. వాళ్ళందరినీ కూడా సంహరించటం దేవతలకు కూడా శక్యం కాదు. అందువలన వాళ్ళలో ఒక్కడు మిగిలినా కానీ ఆ ఒక్కడు మనల్ని అందరినీ చంపేయటం ఖాయం. దుర్యోధనుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. అందువలన నువ్వు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చి నాకు కనుక ఇచ్చినట్లయితే నేను మళ్ళీ అతన్ని జూదానికి ఒప్పించి మళ్ళీ జూదమాడి మళ్ళీ వనానికి పంపించేస్తాను. అదే కండిషన్ పెడతాను నేను.
ఆ కండిషన్గా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఓడిపోయిన వాడు కాబట్టి, నువ్వు బంధిస్తావు కాబట్టి అతను ఒప్పుకోవాలి, తీరాలి, వేరే దారి లేదు. ఆ ఒప్పుకున్న తర్వాత మా శకుని మామ అతన్ని అవలీలగా ఓడించి మళ్ళీ అడవులకు పంపించేస్తాడు. అప్పుడు నా జయము దీర్ఘకాలంగా జయంగా ఉంటుంది అన్నాడు. ధర్మరాజుని చంపకుండా బంధించడంలో ఎంత కుటిలత్వం ఉందన్నటువంటి విషయం గ్రహించినటువంటి ద్రోణాచార్యులు వారు ఆశ్చర్యపోయారు. ఓ ఇదే నీ ఆలోచన, సరే ఒక కండిషన్ ఉంది అన్నాడు. ఎవరో ద్రోణాచార్యుల వారు. కండిషనా? ఏంటి స్వామి అన్నాడు. ఒక్క మాట చెప్తున్నాను దుర్యోధన, యుద్ధంలో ధర్మరాజుని అర్జునుడు రక్షించనంత పరిస్థితి ఉంటే ధర్మరాజుని ఎదురు చిక్కడని నమ్ము. అర్జునుడు అక్కడ ఉండకుండా ఉన్నట్లయితే, అతన్ని రక్షించకపోయినట్లయితే నేను ధర్మరాజుని బంధించి నీకు అప్పచెప్తాను. ఒకవేళ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అర్జునుడు కనుక ఉన్నట్లయితే ఇంద్రాది దేవతలు కూడా ధర్మరాజును బంధించలేరు. కాబట్టి మీరు అర్జునుడిని దూరంగా కనుక తీసుకెళ్ళగలిగితే యుధిష్ఠిరుడు నా చేత ఒక ముహూర్త కాలం యుద్ధం చేసినట్లయితే చాలు. ముహూర్తం అంటే ఎంత? 48 నిమిషాలు. అంటే సుమారుగా ఒక గంట లోపల యుద్ధం చేసినా కానీ నేను ధర్మరాజుని ప్రాణాలతో బంధించడం ఖాయం అని ద్రోణాచార్యుడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. బట్ ప్రతిజ్ఞలో కండిషన్ ఉంది. అర్జునుడు చుట్టుపక్కల ఉండకూడదు, అర్జునుడు దూరంగా ఉంటేనే ఇది నేను చేయగలను అన్న మాటని చెప్పాడు ద్రోణుడు. ఆ విధంగా చేయగానే అందరు కుమారులు, అంటే ఎవరు కుమారులు? ధృతరాష్ట్ర కుమారులు. ఆయన గుడ్డి, ఆయన వీళ్ళందరూ కూడా గుడ్డివాళ్లే ఒక విధంగా మానసికంగా. వీళ్ళందరూ కూడా ఆహాహాహా ఓకే ధర్మరాజుని ఇంకా పట్టేసుకున్నట్టే, ద్రోణాచార్యులు వారు ప్రతిజ్ఞ చేశారు అని సంబరపడిపోతున్నారు. అయితే ఈ విషయం ఒకటి ఆలోచించాడు దుర్యోధనుడు. ఏంటంటే ద్రోణాచార్యుల వారికి పాండవులంటే పక్షపాతం ఉంది, ఇదంతరికి తెలిసిన విషయమే, వాళ్ళకు కూడా తెలుసు. అందువలన ద్రోణాచార్యులని ఫిక్స్ చేయడం కోసం, అంటే ఆయన కమిట్మెంట్ని ప్రచారం చేసినట్లయితే చచ్చినట్టు ఆయన మాట తప్పిన వాడని అవుతాను అన్న భయంతోటైనా ధర్మరాజుని పట్టి బంధిస్తాడు అని ఆలోచించాడు దుర్యోధనుడు. ఆ ప్రకారంగా కౌరవులు ఏం చేశారంటే కనపడని చోటల్లో ప్రచారం చేశారు. ఏమని? ద్రోణాచార్యుడు ధర్మరాజును ప్రాణాలతో పట్టుకోబోతున్నాడు అని అన్ని చోట్ల టామ్ చేయించేశారు, ప్రచారం చేశారు బాగా. సో దానివల్ల ద్రోణాచార్యుడికి ప్రెషర్ పెరిగిపోయింది. ఏంటి, ఇప్పుడు ఖచ్చితంగా పట్టుకుని తీరాల్సిన పరిస్థితి. ఈ విషయం అటు ఇటు చేరి ధర్మరాజుకి చేరింది న్యూస్. దాంతో తన సోదరులందరినీ పిలిచి, విన్నారు కదా, ఈరోజు 11వ రోజు ద్రోణాచార్యుల వారి యుద్ధానికి రాబోతున్నాడు సర్వసైన్యాధిపతిగా. ఆయన నన్ను పట్టి బంధిస్తానని ప్రతిజ్ఞ చేశాడట. అయితే కండిషనల్గా ఏంటి, నువ్వు ఉండగా పట్టించుకోలేను అని అన్నాడు. అందువలన నా మాట విని నువ్వు నాకు దగ్గరగా ఉండి యుద్ధం చేసుకుంటూ ఉండు. నువ్వు నాకు దూరంగా వెళ్ళినట్లయితే నన్ను ద్రోణాచార్యుడు పట్టు బంధించే అవకాశం ఉంది అన్నాడు. అనగానే అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ ధర్మరాజా, ఓ అన్న, నేను జీవించుండగా ఇంద్రాది దేవతలు ఆయనకు సహాయంగా వచ్చినా కానీ ద్రోణాచార్యుడు నిన్ను పట్టుకోలేడు. అయితే నేను మా ఆచార్యుడిని వధించే ప్రసక్తి లేనే లేదు, అలాగని ఆయన నిన్ను పట్టుకొని ఇచ్చే ప్రసక్తి లేనే లేదు. నువ్వు నిర్భయంగా ఉండు, ధైర్యంగా ఉండు, యుద్ధానికి వెళ్దాం పద అన్నాడు. ఈ విధంగా యుద్ధం ప్రారంభమవుతోంది 11వ రోజున. ఆ 11వ రోజు యుద్ధం ఎలా జరిగింది, ఆ రోజు ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.